అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఎన్నికల సర్వేలకు ఫుల్ స్టాప్ పడింది. సార్వత్రిక ఎన్నికలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ వెలువడటంతో ఇకపై ఒపీనియన్ పోల్స్ ప్రకటించకూడదు. ఎన్నికలు చివరి దశ పోలింగ్ జరిగే జూన్ 1వ తేదీ సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించుకోవడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. ఇక అప్పటి వరకు ఎలాంటి సర్వే ఫలితాలను ప్రకటించకూడదు. ఈ ఎన్నికల్లో ఊరు పేరు లేని అనేక సర్వే సంస్థలు పుట్టుకొచ్చాయి. వీటిలో చాలా వాటిని ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీ పార్టీలే పుట్టించాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రధాన వైరపక్షాలు పలు సర్వే సంస్థల పేరుతో సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా వెలువడేలా చేశాయి. దీనికి కారణం తెలంగాణ ఎన్నికల ఫలితాలే. తెలంగాణ ఎన్నికలు మరో 3 నెలలు ఉన్నాయనగా అక్కడ కాంగ్రెస్ పార్టీ సోదులో కూడా ఉండదు అన్న పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత నుంచి వివిధ సర్వే సంస్థలు తెలంగాణ ఎన్నికలపై ఫలితాలను వెలువరించడం ప్రారంభించాయి. వాటిలో అధిక భాగం కాంగ్రెస్కు అనుకూలంగా ఇచ్చాయి. దానితో ఈసారి కాంగ్రెస్ గెలవబోతుంది అనే వాయిస్ సన్నగా మొదలై ఎన్నికల నాటికి ప్రభంజనంగా మారింది. కానీ ఇలా అన్నిసార్లు మౌత్ టాక్ ఫలితాలను ప్రభావితం చేస్తుందని చెప్పలేం. 2019 ఎన్నికలకు ముందు మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్న వాయిస్ బలంగా వినిపించింది. ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. కానీ తెలంగాణను ఆదర్శంగా తీసుకుని ఈసారి అధికారంలోకి రాబోయేది మేమే అనే టాక్ సర్వేల ద్వారా స్ప్రెడ్ చేయడానికి వైసీపీ, టీడీపీ ప్రయత్నించాయి. వీటిలో చివరికి వైసీపీ పైచేయి సాధించింది. కాస్త పేరున్న సంస్థలుగా గుర్తింపు ఉన్న నాగన్న సర్వే, ఆత్మసాక్షి, రైజ్ వంటి సంస్థలన్నీ వైసీపీదే అధికారాన్ని తేల్చాయి. అయితే తెలంగాణ లాగా మౌత్ టాక్ నిజమై వైసీపీ అధికారంలోకి వస్తుందా, 2019 లాగా మౌత్ టాక్ రివర్స్ అయి కూటమి అధికారంలోకి వస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.